నమస్కారం. వారం వారం ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరింపచేసే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గానరసఫణి. సంగీత ప్రియులైన భక్తి టీవీ ప్రేక్షకులకు ఇటు భైరవ ద్వీపమైన బృందావనమైన, ఇటు కృష్ణార్జున విజయమైన బాలరామాయణమైన ఎంతో చక్కటి సంగీతాన్ని అందిస్తూ 60 చిత్రాలకు పైగా మంచి సంగీత దర్శకులను పెంచుకున్నటువంటి వ్యక్తి, అలాగే నంది అవార్డు గ్రహీత అయినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారితో ఈనాటి మీ ఇష్టదైవం కార్యక్రమం. నమస్కారం మాధవపెద్ది సురేష్ గారు. నమస్తే. ఇష్టదైవం కార్యక్రమానికి మీరు ఇచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదట మీ ఇష్టదైవం ఎవరో తెలుసుకునే ముందు మీ గురించి మీ మాటల్లో క్లుప్తంగా. నా గురించి ఏముంది, నాకన్నా పాపులర్ మా ఇంటి పేరు. అవునా? మాధవపెద్ది సురేష్ అంటేనే మాకు ఒక ఎంబ్లం. అవును. 3 తరాలుగా సినిమా ఫీల్డ్లో మా వెంకటరామయ్య గారు వరుసగా మా తాతగారు అవుతారు. ఆయన మంచి వెటరన్ స్టేజీ ఆర్టిస్ట్. ఆయన అది గోఖలే గారు, సచిన్ గారు, మాధవపెద్ది రాంగోపాల్ అని దీక్షలో వర్క్ చేశాడు. మా అన్నయ్య రమేష్, తర్వాత నేను. నాతో ఆగిపోతుంది అనుకున్నా. ఇంకా నెక్స్ట్ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మా అల్లుడికి సొంత అన్నయ్య కొడుకు, మా అల్లుడు తమిళన్, వాళ్ళ అన్నయ్య కొడుకు ఇప్పుడు చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ, సుశీంద్రన్ అతని పేరు. అలాగే మా కోడలు వాళ్ళ సొంత బ్రదర్ కూడా ఇప్పుడు హీరోగా మంగాత అని దాంట్లో ఒక హీరోగా చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. తరతరాలు ఇలాగా తరంగా స్టార్ట్ అయింది. మరి సురేష్ గారు మీ ఇష్టదైవం ఎవరు? నేను అందరినీ భ్రమిస్తాను, అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు పర్టికులర్గా మాకు మాధవపెద్ది వంశానికి నాగారు బొమ్మ మా కులదేవత. గుంటూరు దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో అక్కడ బ్రాహ్మణ కోడూరు మా స్వగ్రామం. అక్కడ అమ్మవారు స్వయంగా నాగదేవత రూపంలో మా మాధవపెద్ది వంశంలో మొట్టమొదటి అన్నపూర్ణ గారికి పుట్టింది ఆవిడ. ఇది మన వీటిలో కూడా ఉంది, గవర్నమెంట్ దాంట్లో కూడా ఉన్నాయి. సో తర్వాత కొంతకాలం ఉండి వాడు చనిపోవటం, అక్కడ గుడి కట్టించాం. సో మాధవపెద్ది వంశం వాళ్ళు ఇవి ఇంట్లో ఏ శుభకారమైనా ఫస్ట్ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి. అది నగరపు అమ్మ, నాగారపు అమ్మ అని ఉంటుంది. అది వాడుక భాషలో నాగారు బొమ్మ అలాగా తయారైంది అన్నమాట. తర్వాత అక్కడే గ్రామ దేవతలు, ఇంకా సాంబయ్య తాతగారని ఆయన ఉంటారు. అలాగే మా పోతరాజు పోలేరమ్మ. సో ఇది మా కులదేవతలు. వేణుగోపాల స్వామి కూడా మాకు ఎక్కువ ఇది అంటే మన వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి నాకు విఘ్నేశ్వరుడు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు సరిగమ పదనిలో ముఖ్యమైన స్వరం ఏదంటే షడ్జమం. సో షడ్జమం అంటే మనకి దేవతలు ఎంతమంది ఉన్నా కూడా విఘ్నేశ్వరుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రతి దేవత పూజించే వాళ్ళు కూడా విఘ్నేశ్వరుడు. అవును కదా, మొట్టమొదట పూజింపదగిన. అలాగే మాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా అందరూ ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇళయరాజా. అలా అనమాట. తర్వాత మాకు షిరిడి సాయిబాబా మా మాధవపెద్ది వంశంలో ఆయన ఒకసారి ఎప్పుడో భిక్ష చేసినట్టుగా జరిగింది. మా ఇంటికి కూడా ఆయన నిదర్శనం ఇచ్చారు. సో షిరిడి సాయిబాబా మాకు ఫ్యామిలీస్లో మాధవపెద్ది వంశంలో ఆయన ఒక మా ఇంటి మనిషి. సో ఇలాగా మాకు ఈ ముఖ్యంగా నాగారపమ్మ అండ్ షిరిడి సాయినాథుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళ ముగ్గురు చాలా వెరీ ఇంపార్టెంట్ త్రయం అన్నమాట. ఇక మిగతా అందరూ కాణిపాక వెంకటేశ్వరుడు, ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు. నాకు అందరి దేవుళ్ళ మీద సిడీస్ చేశాను. కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి, తిరుపతి దగ్గర నుంచి, అన్నమాచార్యుల దగ్గర నుంచి. సో అది నా అది ఒకటి అదృష్టం. ఇలా భక్తిపరంగా ఎన్నో సీడీలు, అలాగే సాంఘిక చిత్రాలు, మంచి సంగీతాన్ని అందించారు మీరు. భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? భక్తిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మన కోసం మనం చేసిన భక్తి, అంటే మనకి మనసా వాచ కర్మణ చేసేది
అది మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఉదాహరణకి నాకు బిజీగా ఉంటే కారులో వెళ్తుంటే నా రోజువారీ పూజ అంతా చేసుకుంటూ వెళ్తాను. కొంతమంది ఏంటంటే జనం కోసం చేసే భక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కానీ వీళ్ళు 1% కూడా భక్తి దాని మీద ఉండదు. ఓనే ఆయన ఏదో చేయమంటారు, వీళ్ళు చేస్తుండేది యాంత్రికంగా. ఏమంటే సత్యనారాయణ గారు వచ్చారా, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు పీచిన వాళ్ళందరూ వచ్చారని అంటారు, దృష్టి వేరే చోట. సో అది జనం కోసం చేసే భక్తి. అది భక్తిలో 2 రకాలు. సో ఎప్పుడు మనసావాచకరణ చేసే భక్తికే దానికి అది నిజమైన భక్తి. అది పుణ్యక్షేత్రాలు అవి వెళ్తుంటారు, ఎలాంటి ప్లేసెస్ ఇష్టపడుతుంటారు? నేచర్ని ఎక్కువ లైక్ చేస్తాను. కేరళ ఇష్టపడతాను బాగా. అయ్యప్ప స్వామి దగ్గరికి ఒక 11 సార్లు వెళ్ళాను నేను. రామాయణ మహాభారతాల్లో మన ఇతిహాసాల్లో చూసుకుంటే ఏ పాత్ర మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసింది, ఎక్కువ ఇష్టం మీకు? ఎందుకు, కారణం ఏంటి? ఏ పాత్ర అంటే మనకి ఎవరికైనా అంటే మన సినిమాలే కదా, మన సినిమా ద్వారానే లేకపోతే నాటకాల ద్వారానే చూసేవే ప్రభావితం అవుతాం. మనం పుస్తకాల్లో చదివేవి ఓకే, బట్ వీడియో ఈజ్ మోర్ ఇంపాక్ట్ కదా. నాకు రామాయణంలో అయితే నాకు రాముడు అంటే ఇష్టం. ఎందుకంటే రాముడిలాగా మళ్ళీ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో రకాల, ఇప్పుడు ఒక రాజు మామూలు వాడికే రకరకాల ప్రలోభాలు ఉంటాయి. లేకపోతే అందమైన అమ్మాయిలతో తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు కదా రాజులు అంటే. ఏకపత్ని వ్రతుడు ముందు, అందుకని నాకు ఆయన అంటే ఇష్టం, ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా ఒక భగవంతుడు మానవ రూపంలో జన్మించి ఇలా చేయాలి, ఇది చేస్తే మంచి, ఇలా ఉంటేనే అని ఒక కొలతబద్ద అనమాట. అలా చేసింది రాముడితోనే. అలాగే యాంటీ అవ్వచ్చు. మహాభారతంలో కృష్ణుడు వేషం ఇష్టం, నిజ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు నేను కూడా కృష్ణుడు లాంటి వాడిని. అంటే ఇంట్లో రావడం బయట కృష్ణుడు అని కాదు. కృష్ణుడు లేని భారతం మనం ఊహించలేం కదా. పాండవులు ఉన్నా కౌరవులు ఉన్నా ఆ మీడియేటర్ అనమాట. కరెక్ట్. సో దీనికన్నా కూడా నాకు అసలు భగవంతుడు అనేవాళ్ళు అని నాకు ఇష్టం. భగవంతుడికి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే మ్యాన్ ఈజ్ 0, గాడ్ ఈజ్ ఓన్లీ 1, వెన్ హీ ఈజ్ విత్ అస్ వి ఆర్ 10. ఓకే, అది నా ప్రారంభం. సో దేవుడు కూడా ఒకడే. మనకేంటంటే ఈ అన్ని రూపాల్లో కనిపించినా కూడా దేవుడు ఒకడే, దాంట్లో ఏమి మనకి కన్ఫ్యూషన్ లేదు అసలు. దేవుడు అందుకనే ఇంకో విషయం కూడా ఏంటంటే మనకి ఇది మంచి చెప్పేది దేవుడే కదా. కానీ ఆయన 4వ స్థానం ఇచ్చాం మనం, తల్లి తండ్రి గురువు దైవం. ఈ తల్లి తండ్రి గురువును కూడా ఏర్పరిచిన వాడు దేవుడే. కానీ మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ 4వ స్థానం ఇచ్చారు పాప ఆయనకి. సో దైవం అని తలుచుకో అంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్. అందుకని రాముడు ఆ రకంగా ఇష్టం, కృష్ణుడు అంటే ఈ రకంగా ఇష్టం. అనుకోకుండా ఇద్దరికి సంబంధించిన సినిమాలు కూడా నేను చేయడం జరిగింది. ఇటు బాలరామాయణం అంటే రామాయణమే, బాలలతో చేసిన రామాయణం. దానికి నేషనల్ అవార్డు రావడం ఆ సినిమాకి చాలా నిజంగా మంచి సినిమా అది. అలాగే ఇటు కృష్ణుడు తీసుకుంటే అసలు మనకి సినిమాల్లో కృష్ణుడు అంటే మనకు కనబడేది ఎవరు, ఒకళ్ళే, ఓన్లీ ఎన్టీ రామారావు గారు. సో రామారావు గారు అనే వ్యక్తి. అలాగే ఆయనతో మేము యాక్ట్ చేయలేకపోయినా అంటే నేను సినిమాలు చేయలేకపోయినా నెక్స్ట్ బాలకృష్ణ గారితో శ్రీకృష్ణార్జున విజయం, పేరు కూడా శ్రీకృష్ణార్జున విజయం. సో అది చేయడం జరిగింది. మరి కృష్ణుడు బాలకృష్ణ గారు అద్భుతంగా చేశారు. దాంట్లో మంచి పాటలు, నాకు ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది, చాలా బాగుంటాయి పాటలు. సో అలా అంటే సినిమాలు చేసేవాని కాకపోయినా ఈ రెండిట్లో నాకు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే ఇష్టం. సురేష్ గారు, పండగ వాతావరణం ఎలా ఉంటుంది? ఇష్టమైన పండుగ ఏది మీకు? మేము అన్ని పండుగలు ఎంజాయ్ చేస్తాం. డబ్బు ఉంటేనే పండగ అని కాదు. పండగ అనేది ఏంటంటే మన సంతోషం. అది వినాయక చవితి ఫస్ట్ మాకు చాలా ఇష్టమైన పండుగ. మేము చిన్నప్పుడు అయితే అన్ని చోట్లకి వెళ్ళి అన్ని రకాల ఆకుల్ని తీసుకొచ్చేవాడు. పత్రి మా నాన్న అనేవాడు, మా నాన్న చాలా సర్కాస్టింగ్గా మాట్లాడతాడు. అరే వినాయకుడు మీరు సైజుని బట్టి తండ్రి పత్రి అనేవాడు. మేము పత్రి 4-5 బస్తాలు కోసుకొచ్చేవాళ్ళం. మునిగిపోతాడు కదా, దేవుడికి పత్రి కానీ పత్రికి దేవుడు కదా అనేవాడు. తర్వాత నా మ్యూజికల్ కెరీర్ స్టార్ట్ అయింది శ్రీరామనవమి 1967 మార్చి 27. అప్పుడు శ్రీరామనవమి పందిళ్ళలో హార్మోనియం వాయించడంతో నా కెరీర్ స్టార్ట్ అయింది. సో అలాగే నాకు శ్రీరామనవమి అంటే చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే ఇలా ప్రోగ్రామ్స్ ఎక్కువ బిజీగా ఉండొచ్చు ఒకటి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు పెసరపప్పుతో చేసిన ప్రసాదం పెడతారు, నాకు చాలా ఇష్టం. అలాగే పానకం అంతగానే ఇష్టం. అలాగే నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిన జంజాల సినిమా పడమటి సంచారంలో కూడా ఇది రామరసం అంటాడు. తర్వాత పెబరే రామరసం, ఇది తాగిన తర్వాత అది ఏంటంటే రామరసం అంటాడు.
సో అలాగే నాకు ఈ 2 పండుగలు చాలా ఇష్టం. ఇవే కాకుండా ఏ పండుగలైనా మేము ఎంజాయ్ చేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. సురేష్ గారు, మీ ఇష్టదైవం ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం ఇస్తాను కోరుకోమంటే ఏం కోరుకుంటారు? నిజమైన పేరు ప్రఖ్యాతులు, నీతి నిజాయితీగా ఎన్నో కోట్లు సంపాదించాలి, ఎంతోమందికి ఎంతో ఉపయోగపడే పనులు నా చేత చేయించమని దేవుణ్ణి కోరుకుంటాను. అంతేగాని మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి నాకు ఎప్పుడు ఉండదు అలా. నాకేంటంటే అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే నాకు ఇష్టం, కింద కూర్చుని. అంతేగాని డైనింగ్ టేబుల్ మీద ఎవరికి ఆకలేసి వాళ్ళు వచ్చి కూర్చొని తింటే నాకు ఇష్టం ఉండదు. అలాగే ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈ 55 సినిమాల్లో కనీసం 60-70 మంది సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేశాను. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. సో అలా అన్నీ అంతే. ఇలాగ మా దగ్గర పనిచేసే కాశీ అని ఒక అతను పేరు తగినట్టుగా కాశీ, చాలా మంచి వ్యక్తి. అంటే మా మనవాళ్ళు తాత అంటారు అతన్ని, అలా మేము పిలిపించుకుంటాం. అతనికి మేము మా దీంట్లో ఫామ్లో అతనికి 7-8 లక్షలు ఖరీదు చేసి ఒక 3 సెంట్లు భూమి ఫ్రీగా ఇచ్చాం. అంటే 25 ఏళ్లతో మాతో ఉన్నాడు. సో అలాగే అందరూ హ్యాపీగా ఉండటం అనేది నాకు ఇష్టం. అంతేగాని నా లోపల ఏదో ఉందనేది నేను అసలు బయట పడినా 99%. ఒకవేళ పడినా కూడా నేను ఒక్కడనే ఏదో చేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాను. హ్యాపీనెస్ నాకు ఇష్టం మెయిన్. అండ్ హాస్యరసం, హాస్యరసంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. నాకు అన్నింటిలో ఇష్టమైనవి ఏంటంటే నిజం. అంటే మా అమ్మ వాసన నాకు ఇష్టం, మట్టి వాసన ఇష్టం, అలా అనమాట. ఆ నీతి నిజాయితీగా ఉండేవన్నీ ఏదైనా నాకు ఇష్టం.